పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. నిన్నటి దినాన ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం చదువుకున్నాం. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచువలెను, లేత గడ్డి మీద పడు చినుకువలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెనే ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయిన నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు. వారు కలంకులు, మూర్ఖత గల వక్ర వంశము, బుద్ధులేని అవివేక జనమా, ఇట్లా యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నేను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభజించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలైన పై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండబండ నుండి తేనెను, చికముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలును, గొర్రె పిల్లల క్రొవ్వును, బాసాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యమును, ద్రాక్ష రసమును ఎసురును క్రొవ్విన వాడవై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వము లేని దెయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరుల భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించిరి. నిన్ను కనిన దేవుని మరిచితివి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదనో కుమార్తెల మీదనో క్రోధపడిను, వారిని అసహించుకొనెను. ఆయన ఎట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపడ స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపం పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళ గాధము వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును. పర్వతముల పునాదులు రౌలుబెట్టును. వారికి ఆపదలు విస్తరింపజేసేదను. వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హర్షించి పోవుదురు. బురదలో ప్రాకు పాములు విషమును, మృగముల కోరలను వారి మీదకి రప్పించెదను. బయట ఖడ్గమును, లోపట భయమును, యవ్వనులను, కన్యకలను, శిశువులను, నెరిసిన తల వెంట్రుకలు గల వారిని నశింపజేయును. వారిని దూరమునకు చెదరగొట్టెదను. వారి పేరు మనుషులలో లేకుండా చేసేదని అనుకొందును. వారు విరోధులు నిజముగా గ్రహింపకుందురేమో, ఇదంతయు యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకొందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారి ఆలోచన లేని జనము,
వారిలో వివేచన లేదు. వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి ఎంచుట మేలు. తమ ఆశ్రయదుర్గమును వారిని అమ్మివెయ్యని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లా 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లా 10,000 మందిని పారద్రోలుదురు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పురులు. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినమున సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారికి అధికారం లేకపోవును, నిర్బంధింపబడిన వాడును స్వాతంత్రుడును లేకపోవును. యెహోవా చూచును, తన సేవకులను గూర్చి సంతాపపడును, నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షరసము త్రాగిన వారి దేవతల ఏమైరి? వారు ఆశ్రయించిన దుర్గములేవి? లేచి మీకు సహాయము చేయవచ్చును. వారు మీకు శరణము కానీయుడి అని చెప్పును. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు. నేను తలతల్లాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనిని ఎడల నా శత్రువులకు ప్రతీకారం కలగజేసేదను. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చేదను. రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసేదను. చంపబడిన వారి రక్తము, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకు ప్రతీకారము చేయును. తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును. మోషే నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీయు ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీయు ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లానెను, మీతో సాక్ష్యంగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులో పెట్టుకొని ఈ సంతతి వారు ఈ ధర్మశాస్త్రము వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను, వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లానెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమును, ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మొరీబా నేల యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. ఇంతటితో ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించును గాక. ఆమెన్.